దర్శనాలు ఉన్నాయి. అది ప్రార్థించిన వారికి మాత్రమే కలుగుతాయి, ప్రార్థించిన వారికి కలగవు. దేవుని వాక్యము చదివితే జ్ఞానమే పెరుగుతుంది, కానీ ప్రార్థన చేస్తే పరిశుద్ధత నీలోకి వస్తుంది. నేనేమంటానంటే ప్రార్థించిన వాడు పాపము చేయడు, పాపం చేసిన వాడు కాసేపు కూడా ప్రార్థన చేయలేడు. ఎందుకనంటే ఆ పాపం అడ్డొచ్చేస్తుంటుంది. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో డైరెక్ట్గా మాట్లాడటమే, మధ్యలో మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవునితో, రోషము కలిగినటువంటి దేవునితో ఏమంటే నువ్వు మాట్లాడాలి అని అంటే నీకేం కావాలి? పరిశుద్ధత కావాలి, భక్తిలో రోషము కావాలి. అప్పుడే నువ్వు రోషముగా మాట్లాడగలవు, ప్రభువుతో డైరెక్ట్గా మాట్లాడగలవు. అర్థమైంది మీకు విషయం? ప్రార్థించిన వాడు పాపం చేయడు, పాపం చేసిన వాడు ప్రార్థన చెయ్యలేడు. కాబట్టి ప్రార్థించే అనుభవంలోనికి మనము రావాలి, అప్పుడే నీకు ప్రత్యక్షత వస్తుంది. ఆమేన్. అయితే